హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ పెడుతున్నాను. ఈ మధ్యన మోస్ట్లీ ఎక్కువ ఇడ్లీయే చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఇడ్లీ, పూరి అలాంటివి ఎక్కువగా ఇష్టం తింటారన్నమాట. ఉప్మా అవి చేస్తే అంత ఇష్టంగా తినరు. తింటారు, కాకపోతే ఎక్కువ ఇదిగా తినరు. కొంచెం చాలు అన్నట్టు అయిపోద్ది. వాళ్ళకేంటంటే లంచ్ బాక్స్‌లో తీసుకెళ్ళేది కూడా కొంచెం రైసే. టిఫిన్ కూడా కరెక్ట్‌గా లేకపోతే వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు కదండీ! ఇడ్లీ అయితే బావుంటది. దాంతో పల్లీల చట్నీ అది అయితే కొంచెం స్ట్రెంత్ అది ఉంటది కదా! అందుకని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఈ రేకులు నేను మీకు చాలా సార్లు చూపించాను. ఈ సిల్వర్ రేకులమాట. చాలా పాతదండి. దగ్గర దగ్గర ఇవి కొని 10 ఇయర్స్, 12 ఇయర్స్ అయిపోయింది ఇది. 5 రేకులమాట. ఒక్కసారి పెడితే మాకలాగ అయిపోద్ది. ఇంకా రాగి జావ అయితే చేసేసాను. పిల్లలిద్దరికీ అక్కడ వాటర్‌లోని అంటే నార్మల్ వాటర్‌లో పెడితే అది కొంచెం చల్లగా అవుతది. బ్రేక్‌ఫాస్ట్ చేసాక అదొక గ్లాస్ తాగేస్తారు. కొంచెం వాళ్ళకి స్టమక్ అయితే ఫుల్‌గా ఉంటది. ఇంకా ఈవినింగ్ వచ్చే వరకు పర్వాలేదు. అయితే బాక్స్ అయితే కొంచెమే పట్టుకెళ్తారు. అక్కడ స్కూల్లో ఇష్టంగా తినరుమాట. అందరిలాగా అన్ని రకాలు కలుపుకొని తినడం అలాగా ఇద్దరు పిల్లలు చేయరు. ఏదైనా సింగిల్ ఐటెము అలాంటివైతేనే తీసుకెళ్తారన్నమాట. అందరిలాగా పప్పు, చారు, కూర అలా తీసుకెళ్ళరు వీళ్ళిద్దరూని. మీ పిల్లలు ఎలా తీసుకెళ్తారో ఏంటో చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఇడ్లీల కోసం అని చెప్పి పచ్చడైతే చేస్తున్నాను. చట్నీ, ఉల్లిపాయల చట్నీ మాట. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేశాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అంతే వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అది ఒక చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మనం పచ్చడి చేసుకోవడమే. సులువుగా ఉంటది. చాలా బావుంటది. ఇడ్లీలకి, దోసలకి, వడలకి అన్నిటికి బావుంటదన్నమాట ఈ చట్నీ. ఇలాగైతే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీయే నాకు అన్నిటికి అయిపోతుందండి. ఇది చాలా బావుంది. పెద్ద మిక్సీ తీసే కన్నా ఇది చిన్నది కాబట్టి ఎక్కడైనా పెట్టియొచ్చుమాట ఇది. పెద్ద బరువు అనిపించదు. ఇలా తీసి పెట్టియొచ్చు. ఇది కడగడం కూడా పెద్ద కష్టం కాదు. అన్నీ దీనిలో అవుతాయన్నమాట. ఇదైతే ఇలాగ ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఈరోజు లంచ్‌కైతే లెమన్ రైస్ చేస్తున్నాననమాట. దానికోసం రైస్ పెట్టేసాను. రైస్ అవుతుంది. నేను లెమన్ లెమన్ రైస్ కాదు, పులిహోర చేస్తున్నాను. దానికోసం నేను పసుపు కూడా వేసి రైస్ అయితే పెట్టేస్తాను. నేను అన్నంలోనే పసుపేసి పెట్టేస్తానమాట. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని అది ఉంచుకున్నాను. ఇక్కడ పచ్చడి గ్రైండ్ చేశాను. అది కలిపేసుకుంటున్నాను. చాలా బావుంటది తెలుసండి. దీంట్లో కొంచెం షుగరేసుకొని నేను తింటాను. నాకది చాలా ఇష్టం మాట. ఇలా కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటరేసి ఇలా కలిపేసుకుంటున్నాను. తర్వాత పోపేసుకుందాం దీనికి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతది. నేను కొంచెం గిన్నెలోకైతే ఈ పచ్చడి తీసి ఉంచుతానండి. ఎందుకంటే నాకది మొదటి నుంచి అలవాటు. మొత్తం అంతా వాటర్ కలిపీయకుండా వాటర్ కలిపేసాం అనుకోండి అది ఉండిపోయిందనుకోండి వేస్ట్ అయిపోతది కదా! అలా కాకుండా కొంచెం థిక్ పచ్చడి అంటే వాటర్ కలపకుండా ఉండేది కొంచెం పక్కన తీసి పెట్టుకున్నామనుకోండి, ఇది అయిపోయిన తర్వాత అది తీసుకోవచ్చు. లేదు అంటే అది మనం తర్వాత ఇంక దేనికి రైస్‌కైనా తర్వాత కావాలన్నా మళ్ళీ వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు. ఇంత పల్చన చేసి ఉన్నది ఏంటంటే అనవసరంగా వేస్ట్ అయిపోద్ది, పడేయొచ్చు. ఇది మొదటి నుంచి అలవాటే. ఇలాగ కొంచెం తీసి ఉంచుతానమాట. ఇలాగ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు కూడా అయిపోయి అవి కూడా తీసేసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకుందాం. చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇడ్లీలైతే తీసుకున్నాను. అది మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పులిహోర కోసం చింతపండు మరిగించుకుంటున్నానండి.
చింతపండు గుజ్జు మాట. దానిలోని కొంచెం బెల్లం ఏసానమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. మీరెప్పుడైనా పులిహార మంచి టేస్ట్ కోసం కావాలి అనుకుంటున్నారా? అయితే ఇలాగా చింతపండు మరుగుతున్నప్పుడే దానిలో కొంచెం బెల్లం ఎయ్యండి. నేను దీనిలో బెల్లం, ఉప్పు 2 వేసి మరిగిస్తానమాట. టెంపుల్ స్టైల్‌లో ఉంటది మీకు పులిహార. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం బెల్లమేసి చెయ్యండి. చాలా బావుంటది. అదే అక్కడ బెల్లమేసానమాట. అది అక్కడ మరుగుతుంది. ఈ లోపున పిల్లలిద్దరికీ అయితే ఇడ్లీ ఇచ్చేస్తున్నాను. టిఫిన్ మాట. ఇద్దరికీ 2 ప్లేట్‌లో ఇడ్లీలేసి, తర్వాత చట్నీ ఏసి ఇచ్చేస్తే వాళ్ళు తింటారు. ఈ లోపు నాకు ఈ పులిహార కలపడం అవన్నీ పనులుంటాయి. ఇంకా పాపకి జడేయడం ఉంటది. ఇంకా పిల్లలిద్దరికీ ఇంకా ఆగస్ట్ 15థ్‌కొస్తుంది కదా! దానికోసం ఏవో ప్రోగ్రామ్స్ కొన్ని పాప అయితే కొన్నిట్లో సెలెక్ట్ అయింది. అవి కొన్ని ప్రాక్టీస్‌లు అవుతున్నారు. ఇటు చదువు అవుతుంది. అటు అవి ప్రాక్టీస్ అవుతున్నాయి. ఇంకా ఇంకా అలా గడుస్తుంది అంతే. ఇక్కడైతే అన్నం చెప్పాను కదా! పసుపేసి అన్నం పెట్టేస్తానని. తర్వాత దానిలో పోపయితే వేసేసుకున్నాను. పోపు తెలిసిందే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి లేదు మాట అయిపోయింది. అందుకని ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. 2 ఏస్తే చాలా బావుంటది. నేను ఒక ఎండుమిర్చే ఏసానమాట. ఇలా వేసి కొంచెం అల్లం అన్నీ కలుపుకొని పోపయితే వేసుకున్నాను. ఇక్కడ చింతపండు పేస్ట్ అయిపోయింది కదా! అది కూడా దీనిలో ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే రెడీ అయిపోయింది మన చింతపండు పులిహార. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంకోసారి చింతపండులోని కొంచెం బెల్లమేసి అలా మరిగించి అది దీనిలో వేయండి. చాలా బావుంటది. చింతపండు పులిహారకే బావుంటదన్నమాట. మీకు గుడిలో ప్రసాదంలాగా ఉంటదన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ కళాయిలోని కొంచెం ఉంటది కదా చింతపండు, దానిలో ఇంకొంచెం రైస్ ఏసాను. అది కూడా బాగా కలిపేసాను. ఎందుకు వేస్ట్ చేయడం కదా! అది కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేయడమే. కట్టేసాను. పిల్లలు ఎళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ ఏసుకున్నాను. హెయిర్ ప్యాక్ కాదు, డిఐవై షాంపూలా చేసుకుంటున్నాను. ఇది చాలా బావుంటదండి. మీకెప్పుడైనా సిల్కీగా, షైనీగా కావాలి అన్నప్పుడు మనం ఎటువంటి క్రీమ్స్ ఏమీ వాడనవసరం లేదండి. ఎంత షైనీగా వస్తదో తెలుసండి. ఇది వాడి చూడండి, చాలా బావుంటది మీ హెయిర్ అయితే. ఎవరికైతే రఫ్‌గా ఉంది, లేదంటే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉండి, ఎక్కువ రేగిపోతున్నట్టుంటది. అంటే డ్రై అయిపోయి అలాగున్నది. మాకలాగొద్దు, కొంచెం స్మూత్‌గా, సిల్కీగా, షైనీగా కావాలి అంటారు కదా! అలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ ట్రై చేయండి. ఏమీ లేదండి, సింపుల్ అలోవెరా ఉంటది కదా! లీఫు మీకు దీనికి ఇది అవసరం లేదు. న్యాచురల్‌దే ఉంటే బెటరు. లేదు అంటే నార్మల్‌దైనా వాడుకోవచ్చు. కానీ న్యాచురల్‌దయితేనే బెస్ట్ దీనికి. చాలా బావుంటది. న్యాచురల్ లీఫ్ ఒకటి తీసుకున్నాను చిన్న ముక్క. అది తీసుకొని ఫుల్లు గుజ్జు కట్ చేసి వేసుకున్నాను. చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చేయి జారుతది. అది ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసుకోగానే మనకు ఆ జెల్ అంతా బాగా కరిగిపోతది. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులో ఒక షాంపూ ఏసుకోవడమే. మీరు ఏ షాంపూ వాడండి. ఏది వాడినా పర్వాలేదు. ఇందులో ఆ షాంపూ ఒకటేసుకొని నేనైతే సన్‌సిల్క్ వాడతానండి ఎప్పుడూని. ఆ సన్‌సిల్క్ అయితే వేసేసుకున్నా. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే నేను తీసేసుకుంటున్నానండి. దీనిలోని మనం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎప్పుడూ షాంపూ డైరెక్ట్‌గా వాడకూడదు తెలుసండి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనం హెయిర్‌కి అప్లై చేయాలన్నమాట. అలాగే కొంచెం వాటర్ ఏసి ఇలా కలిపేసుకొని ఉంచేసుకున్నాను. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. డిఐవై షాంపూ. దీంతోని మనం హెయిర్ వాష్ అయితే చేసుకుందాం. చాలా బావుంటదండి. ఎవరికైతే రఫ్‌గా ఉంటది హెయిర్ అన్న వాళ్ళకి ఇది అయితే చాలా బావుంటది. ఇక్కడైతే హెయిర్ వాష్ చేసుకున్నాను. నా హెయిర్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంత షైనింగ్‌గా ఉందో.
ఈరోజైతే కొంచెం డ్రైయర్ పెడుతున్నానండి. ఎందుకంటే పైన క్లైమేట్ అస్సలు బాలేదు. ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదండీ! అందుకని జుట్టు ఎండడం లేదు. అలాగున్నదనుకోండి హెడేక్ వచ్చేస్తుంది నాకు. అందుకని నేను మరి తప్పదు. ఇలాంటప్పుడు కూడా మనం డ్రైయర్ పెట్టము అనుకుంటే అవ్వదు. ఇలాంటప్పుడు నేను కొంచెం క్లైమేట్ చల్లగా ఉన్నది, వర్షాలు పడుతున్నాయి. ఈ టైంలో హెయిర్ ఎండదు అన్నప్పుడు మనం అలాగే ఎంతసేపు వదులుకొని ఉండలేం కదా! అలాగ ఉంచేసిన డాండ్రఫ్ గానీ, తర్వాత నెక్స్ట్ ఏంటంటే జుట్టు ఊడిపోవడం, డాండ్రఫ్ మెయిన్ అయిపోద్ది. దాని మీద మనం జడేసిన అదిని తర్వాత తలనొప్పి మెయిన్ ఎక్కువగా వచ్చేస్తదండి. అందుకని కొంచెం డ్రైయర్‌తోని ఇలాగా చేసుకుంటున్నాను. చూస్తున్నాను నా జుట్టు ఎంత షైనింగ్‌గా ఉందో. నేనిక్కడ ఆలోవెరా కూడా కొంచెం అప్లై చేశానండి. క్రీమ్ దొరుకుతది కదా! పతంజలి ఉంది నా దగ్గర. అది కొంచెం అప్లై చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కరెంట్‌వి అంటే డ్రైయర్ గానీ, స్ట్రెయిట్‌నర్ గానీ డైరెక్ట్‌గా హెయిర్‌కి పెట్టకూడదు. కొంచెం ఆలోవెరా అప్లై చేసి దాని మీద డ్రైయర్ గానీ ఏదైనా పెట్టామనుకోండి మన జుట్టుకి హార్మ్ చేయదు. గానీ ఆ షాంపూ వాడాక నా జుట్టు చూస్తున్నారా ఎంత షైనింగ్ వస్తుందో చూస్తున్నారా? చాలా బాగుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. మీది డ్రై హెయిర్ అయితే మటుకు కంపల్సరీ ట్రై చేయండి. ఎలాగొచ్చిందో చెప్పండి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.